ఇప్పుడు పొలిటికల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళ దగ్గర ప్రజలు వెళ్తారు, వాళ్ళకు ఏదో వాళ్ళ వర్క్ చెప్తారో, వాళ్ళకి కష్టాలు ఏం చెప్పుకుంటారు, వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. నా దగ్గరకు వస్తే ఏంది, నాతో ఏది నేను చేస్తాను, లేదంటే మినిస్టర్లకు చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పి చూడండి మన వాళ్ళు వచ్చారు జరా చేసి పెట్టండి అని చెప్తున్నాను. అదే నాకు ఎక్కువ ఇష్టం అనిపించింది, అందుకే పొలిటికల్లో వెళ్ళలే నేను. అండ్ మిమ్మల్ని అన్న అని పిలిచే వాళ్ళు కూడా ఇప్పుడు పార్లమెంట్ లో కూర్చున్నారు. అవును. సో అలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే సంతోషంగా ఉంటుంది అనుకో, వాళ్ళకంటే మనం తక్కువ లేము కదండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. వాళ్ళది ఎప్పుడున్నా 5 సంవత్సరాలు ఉంటది, లైఫ్ లాంగ్ మనకి ఈ పేరు చాలదా? బెంచ్ మార్క్ వేశారు. పిల్లలతో అన్న అనిపించుకుంటాం చాలదా? అంకుల్ అనిపించుకుంటలేము కదా. కరెక్ట్ కదా. అవును, అది ఓకే. అండ్ జనతా గ్యారేజ్ డి ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు చాలా మందికి ఇది మీ లైఫ్ జర్నీ అని తెలుస్తుంటుంది కదా, వాటి గురించి మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? జనతా గ్యారేజ్ అనేది సేమ్ మెకానిక్ వర్క్ ఉండే కదా, షెడ్. అవును, సేమ్ అంబర్పేటలో నాది ఉంది. 73 నుంచి 80 వరకు నడిపించాను నేను. 80 నుంచి క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిందో మీ అందరికి తెలిసింది. నా మీద కొంతమంది రౌడీలు అటాక్ చేసిన తర్వాత పని మానేశాను నేను. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఒక 6 months. అడిగే లైఫ్ వేరే అయిపోయింది నాది. ఇలాంటివన్నీ ఇప్పుడు ఒక సినిమా స్టోరీ రిలీజ్ అయినప్పుడు ఇది శంకరన్న స్టోరీ, లేకుంటే డీల్ ఏదైనా ఒక పాత్ర బాగా నచ్చినప్పుడు అరే ఇది మన శంకరన్న చూసి ఆ ఇన్స్పిరేషన్ తో తీసుకున్నారు ఈ క్యారెక్టర్స్ అని మీకు వినిపిస్తుంటాయి కదా. మనం చెప్పే అవసరం లేదు, అది ప్రజలకు తెలుస్తుంది. అన్న మెకానిక్ ఉండే, మోహన్ లాల్ లాగానే సేమ్ అయినట్లు ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఏమో హీరోగా పెట్టారు కానీ ఆ పోర్షన్ లేదా. యాక్చువల్ మోహన్ లాల్ దే సేమ్ స్టోరీ. పిల్లలు వర్క్ చేసేటోళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే వెళ్ళి మాట్లాడి వచ్చేది, అంతా రియాలిటీ షో అది.